హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ ఓటీటీలో తెలుగు కంటెంట్ చూడాలనుకుంటే ఏ మూవీస్ బాగున్నాయి? డౌట్ వద్దండి, ఇప్పుడు నేను చెప్పబోతున్న లిస్ట్ లో ఉన్న మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ పై ఒక లుక్ వేయండి. మీరు తప్పకుండా ఎంటర్టైన్ అవుతారు. ఇంకా వెయిట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. మెడిసిన్ చదువుతున్న శివ ఎప్పటికైనా ఆర్మీ డాక్టర్ అవ్వాలి అన్న ఒక కోరిక ఉంటుంది. అయితే చదువులో గానీ యాక్టివిటీస్ లో గానీ ముందున్న శివకి తన లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. సిటీలో కొన్ని చోట్ల అనుకోని సీన్స్ జరుగుతాయి. ఒకదానికొకటి సంబంధం లేకుండా ఆ సీన్స్ ఎందుకు జరిగాయి, దాన్ని పోలీసులు ట్రేస్ చేశారా లేదా, అలా సీన్స్ జరుగుతుంటే మధ్యలోకి శివ ఎందుకు దూరాడు, దానివల్ల తన లైఫ్ ఎలా మారింది, తన ఎడ్యుకేషన్ కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, తను అనుకున్న గోల్ రీచ్ అయ్యాడా లేదా, ఇలాంటి విషయాలన్నీ ఈ సీన్ థ్రిల్లర్ లో చూడొచ్చు. ఒక ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ మూవీగా నడిచే ఈ మూవీ ఆ డిఫరెంట్ లొకేషన్స్ లో జరిగిన సీన్స్ అన్నిటి మధ్య ఇంటర్లింక్ ఎలా కుదిరింది, ఆ ఇంటర్లింక్ ఎలా ఇన్వెస్టిగేట్ చేశారన్నదే ఈ మూవీలో మెయిన్ ప్లాట్. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు కానీ పిల్లలతో అయితే వద్దు, ఎందుకంటే ఆ సీన్స్ కొంచెం బ్రూటల్ గా అనిపించడం వల్ల వాళ్ళనైతే స్కిప్ చేయండి. ఫైనల్ గా ఈ సీన్ థ్రిల్లర్ మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. మనిషికి మూర్ఖత్వం ఉండకూడదు. ఉంటే జీవితంలో మూర్ఖత్వం వల్ల జీవితాన్నే కోల్పోతాం. అసలు నా అన్న వాళ్ళ దగ్గర గానీ మనం మూర్ఖత్వం చూపిస్తే అంతకన్నా పెద్ద మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ తో ఉంటుంది బచ్చలమల్లి ఒక యాక్షన్ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ సీన్స్, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ సీన్స్ రెండు కలిపి తీశారు మూవీని. అలా మొండిగా తనకేమనిపిస్తే అదే చేయడం, నా డెసిషనే ఫైనల్, తిరిగి దాన్ని వెనక్కి తీసుకొని అనుకుంటే ఎలాంటి కర్మ అనుభవిస్తామో బాగా చూపించారు మూవీలో. అలా తీసుకున్న డెసిషన్ వల్ల కోల్పోయిన బంధాలు, విరిగిన మనసు మళ్ళీ అతుక్కోవడం చాలా కష్టం అన్న కాన్సెప్ట్ బాగా చూపిస్తారు. బచ్చలమల్లి క్యారెక్టర్ లో నరేష్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ ఏంటో చూసేలోపు ఈ వీడియో మొత్తం చూసి ఇందులో ఏ ఒక్కటి మీకు హెల్ప్ అయినా మేము అడిగేది వీడియోకి ఒక లైక్ తో పాటు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. అది ఫ్రీయే కాబట్టి చేసుకుంటారని ఆశిస్తున్నా. కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఒక కపుల్ ఒక సీన్ చేయాల్సి ఉంటుంది. ఆ సీన్ వల్ల వాళ్ళ లైఫే మారిపోతుందని వాళ్ళకి తెలియదు. అయితే ఆ సీన్ వల్ల ఎదురయ్యే ప్రమాదం, ఆ ప్రమాదం నుంచి ఎదుర్కోవడానికి వీళ్ళు రైఫిల్ క్లబ్ కి వెళ్తారు. అక్కడ ఉన్న రైఫిల్ క్లబ్ లో ఉన్న మెంబర్స్ యొక్క హెల్ప్ వీళ్ళు తీసుకున్నారా, అసలు వాళ్ళకి ఎదురైన ప్రమాదం ఏంటి, దాని నుంచి వీళ్ళు తప్పించుకోగలిగారా లేదా, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ రైఫిల్ క్లబ్ మూవీ చూడాల్సిందే. మలయాళం వాళ్ళు ఏది చేసినా వాళ్ళు చేసే డీలింగ్ మాత్రం మామూలుగా ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా సబ్జెక్ట్ తో, సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ సీన్స్ తో, మంచి స్టైలిష్ యాక్షన్ ఫైట్స్ తో, ఇంకా స్క్రీన్ ప్లే గానీ బీజిఎం గానీ మూవీకి అన్ని డిపార్ట్మెంట్స్ బాగా యాప్ట్ అయ్యాయి. అసలు ఈ రైఫిల్ క్లబ్ లో ఉన్న మెంబర్స్ అందరూ ఏం చేస్తుంటారు, ఆ కపుల్ కి వచ్చిన ప్రమాదాన్ని వీళ్ళు ఎలా ఎదుర్కొన్నారో తెలియాలంటే ఈ మూవీ తప్పకుండా చూడాలి. మూవీకి గనుక కనెక్ట్ అయితే భలే ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా క్లైమాక్స్ వరకు మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. అయితే ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు కానీ కొన్ని సీన్స్ అయితే స్కిప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ సీన్స్ మరి వైల్డ్ గా ఉంటాయి. చిన్నపిల్లలతో అయితే అస్సలు వద్దు, ఎందుకంటే ఇది ఆయుధాల డీలింగ్ అవడం వల్ల వాళ్ళని మూవీ నుంచి దూరం పెట్టడమే మంచిది. ఫైనల్ గా ఒక యాక్షన్ థ్రిల్లర్ గా మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది ఈ మూవీ. ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అయితే స్ట్రీమ్ అవుతుంది. హ్యాపీగా తన సెటిల్మెంట్స్ తను చేసుకుంటూ మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూనే పీస్ఫుల్ లైఫ్ గడుపుతుంటాడు గిరి. అయితే ప్రశాంతంగా నడుస్తున్న వాళ్ళ జీవితంలోకి ఇద్దరు యంగ్స్టర్స్ వస్తారు. వాళ్ళు తన ఫ్యామిలీని ఎలా కిలికి పడేశారు, ఆ తర్వాత గిరి తీసుకున్న స్టెప్ ఏంటి, ఆ యంగ్స్టర్స్ వల్ల వీళ్ళు ఏం కోల్పోయారు, దాన్ని గిరి సెటిల్ చేశాడా లేదా, ఇలాంటి విషయాలన్నీ పని మూవీలో చూడాలి. రెగ్యులర్ గా రివెంజ్ డ్రామాస్ అన్ని ఒకటే కాన్సెప్ట్ తో నడుస్తుంటాయి కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఆ కాన్సెప్ట్ ని ఎలా డీల్ చేస్తారని. సో ఈ ప్లాట్ మీకు రొటీన్ గా అనిపించినా దీన్ని డీల్ చేసే విధానం మాత్రం మంచి ఎంగేజింగ్ గా ఉంటుంది. అంత పెద్ద గ్యాంగ్ ఉన్న గిరిని ఇద్దరు కుర్రాలు ఎలా వణికిచ్చారు. సో ఈ ప్రాసెస్ మనకి చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక 3 చోట్ల మాత్రం స్కిప్ చేయాల్సి వస్తుంది. అది ఓకే అనుకుంటే చూడొచ్చు కానీ పిల్లలతో అయితే వద్దు, ఎందుకంటే కొన్ని సీన్స్ డిస్టర్బ్డ్ గా ఉంటాయి. సో ఫైనల్ గా జోజో జార్జ్ యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేసిన ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం మీకు సోనీ లివ్ అయితే స్ట్రీమ్ అవుతుంది. మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి పేరు పొందిన మూవీ సూక్ష్మదర్శిని. చుట్టుపక్కల ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, మెయిన్ గా హౌస్ వైఫ్, వాళ్ళ ఖాళీ టైంలో ఇరుగు పొరుగు విషయాలు ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఇలాంటి కాన్సెప్ట్ ని ఒక థ్రిల్లర్ గా మలిస్తే ఎంత ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుందో అలా ఉంటుంది ఈ మూవీ. ఒక కాలనీలో చుట్టుపక్కల ఉన్న లేడీస్ గ్యాంగ్ అంతా ఒక గ్రూప్, వాళ్ళ మధ్యలోకి ఒక ఫ్యామిలీ వస్తుంది. ఆ ఫ్యామిలీలో మాన్యుల్ అన్న ఒక మ్యాన్, తను చేసే పని కొంచెం డౌట్ పడేలా అనిపిస్తుంది. మెయిన్ గా వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ప్రియ, అసలు అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చారు, ఇలాంటి విషయాలన్నీ కొంచెం
డీప్ గా తవ్వాలని డీప్ గా దిగుతుంది తను. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు తన డౌట్ నిజమేనా, అసలు మాన్యువల్ ఎలాంటి పనులు చేస్తున్నాడు, దీన్ని వాళ్ళ గ్యాంగ్ ఎలా తేల్చారు, ఇలాంటి విషయాలన్నీ ఎంటర్టైన్ చేస్తూనే కొన్ని చోట్ల థ్రిల్ కి కూడా గురి చేస్తుంది. మూవీలో 1-2 ట్విస్టులు ఉంటాయి, అవి చూస్తే మీరు సాటిస్ఫై అయిపోతారు. అయితే ఏమీ ఎక్స్పెక్టేషన్ లేకుండా మూవీ చూస్తే మాత్రం మంచి కిక్కిస్తుంది, కానీ మూవీ సూపర్ ఉండొచ్చు అని చూస్తే మాత్రం నార్మల్ గా ఉంటుంది. ఈ మూవీలో ఎటువంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఫైనల్ గా ఈ మూవీ చూడాలనుకుంటే హాట్‌స్టార్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. 2019లో రాసిన నాన్ ఫిక్షన్ బుక్ బ్లాక్ వారెంట్ ది కన్ఫెషన్స్ ఆఫ్ ఎ తిహార్ జైల్. ఈ బుక్ అప్పట్లో పెద్ద కాంట్రవర్సీకే దారితీసింది. దానికి కారణం జైల్లో ఉన్న కొన్ని ల్యాప్సెస్ గానీ, అక్కడ జరుగుతున్న కొన్ని అన్యాయాలు గానీ, వీటన్నిటిని ఈ బుక్ లో పొందుపరచడమే. 2019లో తిహార్ జైల్లో సునీల్ గుప్తాన్ సూపరింటెండెంట్ ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన కొన్ని ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళు ఆ జైల్లోకి ఎంటర్ అయిన నుంచి వాళ్ళ లైఫ్ నుంచి గానీ లేకపోతే జైలు నుంచి గానీ ఎగ్జిట్ అయ్యే వరకు ఎలాంటి సంఘటనలు జరిగాయి, ఇలా తనంతట తానే రాసుకున్న బుక్ లో పొందుపరిచారు. కొంతమంది అండర్ వరల్డ్ గ్యాంగ్స్ కి లీడర్ అయిన కొంతమంది కూడా ఆ జైల్లోకి ఎంటర్ అవ్వడం, ఆ జైల్లో వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది, అసలు వరల్డ్ మొత్తం ఫేమస్ అయిన తిహార్ జైల్లో ఎలా ఉంటుంది సిస్టమ్, ఇలాంటివన్నీ బాగా చూపించడం వల్ల మనం దగ్గరుండి చూసేలా ఉంటాయి. అసలు ఒంటి మీద సరిగ్గా కండ కూడా లేని సునీల్ గుప్తా ఎలా డీల్ చేశాడో వంటి విషయాలు చాలా ఎంగేజింగ్ గా అనిపించడమే కాకుండా కొన్ని చోట్ల ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతుంది. టోటల్ గా 7 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ అడల్ట్ కంటెంట్ అయితే లేదు, కానీ జైల్లో ఉండడం వల్ల కొన్ని సీన్స్ అయితే స్కిప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్కువగా నాన్ వెర్బల్ గా కూడా ఉండడం వల్ల ఫ్యామిలీతో అంత సూట్ కాకపోవచ్చు, కానీ ఓటీటీ కంటెంట్ అలవాటు ఉన్న వాళ్ళైతే చూసేయచ్చు. ఫైనల్ గా వెబ్ సిరీస్ మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ప్రతి ఇయర్ క్రిస్మస్ కి చాలా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. మెయిన్ గా ఫారెన్ లో ఫ్లైట్ టికెట్స్ అయితే అస్సలు దొరకవు. కానీ ప్రతి ఇయర్ లాగా ఈ ఇయర్ నార్మల్ గా ఉండదు. ఈ ఇయర్ క్రిస్మస్ రైడ్ అంత ఈజీగా ఉండదని ఆ లాస్ ఏంజల్స్ లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉన్న వాళ్ళకి అస్సలు తెలియదు. అయితే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ లో ఆఫీసర్ గా పనిచేస్తున్న ఈతన్ అనుకోకుండా ఒక చిక్కుల్లో ఇరుక్కుంటాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని తను ఆ పరిస్థితి నుంచి బయటికి రాలేకపోతాడు. ఒకవేళ వస్తే అక్కడ ఉన్న వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం. ఒక నార్మల్ ఆఫీసర్ అయిన ఈథన్ ఇంత డేంజరస్ మిషన్ లోకి ఎలా చేరాడు, ఇంతకీ ఈ ఇష్యూ నుంచి బయట పడగలిగాడా లేదా, ఇలాంటి విషయాలు తెలియాలంటే క్యారీ ఆన్ మూవీ చూడాల్సిందే. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి క్లైమాక్స్ వరకు మంచి ఎంగేజింగ్ అండ్ థ్రిల్లింగ్ గా, ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేకుండా ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. క్లైమాక్స్ వరకు ఏం జరగబోతుంది, ఈ మిషన్ నుంచి ఈథన్ సేవ్ అయ్యాడో లేదో తెలియాలంటే నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్డ్ వెర్షన్ గా స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని తప్పకుండా చూడాలి. ఈ యాక్షన్ థ్రిల్లర్ ని మిస్ అవ్వద్దు. హాతీరామ్ చౌదరి. ఇన్స్పెక్టర్ హాతీరామ్ చౌదరి తన డ్యూటీ పట్ల ఎంత నిబద్ధతగా, చాలా డేర్ అండ్ డాషింగ్ గా, డ్యూటీయే తన మొదటి ప్రిఫరెన్స్ గా, ఎలాంటి కేసునైనా తన ప్రాణాలు పణంగా పెట్టి సాల్వ్ చేసే హాతీరామ్ చౌదరి ఫస్ట్ కేస్ ని బానే డీల్ చేసేసాడు. అయితే హియర్ కమ్స్ సెకండ్ కేస్. అసలు సెకండ్ కేస్ ఏమైంది తెలుసుకుందాం ఇప్పుడు. ఎటువంటి స్పాయిలర్ అయితే లేదు, కానీ ఒకసారి వినండి. హాతీరామ్ చౌదరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్న హన్సారీ ఐపీఎస్ అయిపోతాడు. అయితే ఒక రోజు 2 ఆల్టర్నేటివ్ కేసెస్ వస్తాయి. ఒకటేమో హాతీరామ్ చౌదరి దగ్గరికి, ఇంకోటేమో అన్సారీ దగ్గరికి. ఆ రెండిట్లో ఒకటి హై ప్రొఫైల్ కేస్. దాన్ని సాల్వ్ చేయడానికి అన్సారీ హాతీరామ్ చౌదరి హెల్ప్ ఎలా తీసుకున్నాడు, అసలు ఆ 2 కేసెస్ ని ఎలా సెటిల్ చేశారు, ఆ రెండింటి మధ్య లింక్ కుదిరిందా, ఫైనల్ గా ఈ కేస్ ని ఎలా తేల్చారో తెలియాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఇన్వెస్టిగేషన్ ధోరణిలో సీజన్ 1 లాగే సీజన్ 2 కూడా మంచి ఎంగేజింగ్ గా ఉండడమే కాకుండా చూసిన ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చాలా బీప్ వర్డ్స్ అయితే ఉంటాయి అండ్ కొన్ని గే సీన్స్ కూడా స్కిప్ చేయగలిగితే ఈ వెబ్ సిరీస్ ని చూడొచ్చు. బట్ ఫైనల్ గా హాతీరామ్ చౌదరి ఈ సెకండ్ కేస్ ని ఎలా డీల్ చేశాడో తెలియాలంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ని తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వెబ్ సిరీస్లు కానీ ఇంకేమైనా మూవీస్ కానీ నేను రివ్యూ చేయకుండా మీ కళ్ళకు కనపడితే మాత్రం కామెంట్ చేయడంతో పాటు ఇప్పుడు చెప్పిన ఈ మూవీస్ అండ్ సిరీస్ లో మీకు ఏది నచ్చిందో తప్పకుండా మెన్షన్ చేయండి. అలా చేయడం వల్ల మిగతా వాళ్ళకి కూడా యాంగ్జైటీ వచ్చి అది తప్పకుండా చూస్తారు. సో మీకు గనక ఈ లిస్ట్ లో ఏ ఒక్కటి హెల్ప్ అయినా మేము అడిగేది ఈ వీడియోకి ఒక లైక్ ఆర్ సబ్స్క్రైబ్ మాత్రమే. థ్యాంక్ యూ.